జిల్లా గిరిజన డిక్లరేషన్ అమలు చేయాలని ఈ నెల 26న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో లంబాడీల మహాధర్నా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు ముడావత్ రాంబాల్ నాయక్ తెలిపారు. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విస్లావత్ చందర్ నాయక్, జిల్లా అధ్యక్షులు ముడావత్ రాము నాయక్ మరియు వివిధ మండలాల అధ్యక్షులతో కలిసి కరపత్రం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి నాయక్, గౌరవ అధ్యక్షులు చందర్ నాయక్, కార్పొరేటర్ శ్రీనివాస్ నాయక్, శ్రీహరి నాయక్, లక్ష్మణ్ నాయక్, రాము నాయక్, రేఖ్యా నాయక్, లక్ష్మణ్ నాయక్, కొండియా నాయక్, దాసు నాయక్, శివనాయక్, శంకర్ నాయక్, గోపాల్ నాయక్, చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 15-20 సంవత్సరాల క్రితం నుండి మాడా ఆఫీస్ ఎప్పుడైతే మన్నానూరులో ఉండేనో, మరి దాని తర్వాత కూడా మహబూబ్ నగర్లో ప్రతి సంవత్సరము గిరిజన లంబాడాలకు మరి రాష్ట్ర బడ్జెట్లో మరి ఈ యొక్క బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది. కానీ సబ్సిడీ రుణాల విషయంలో మరి ఇక్కడ ఉన్న గిరిజనులకు అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టాలి. గత నెల 2 నెలల నుండి కూడా మరి మైనార్టీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ రుణాల మరి వారి యొక్క ప్రక్రియ ప్రారంభమవుతుంది కార్పొరేషన్వి. మరి అదేవిధంగా లంబాడాలకు ఈ యొక్క 2 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క లబ్ధి చేకూరలేదు. గతంలో ఏదైతే 2014 నుంచి మరి 14 అని మరి దాని తర్వాత ఇప్పటి వరకు మొన్నటి వరకు అప్లై చేసుకున్న కొంతమందికి వచ్చినాయి. మళ్ళీ ఇంకా కొంతమందికి కూడా సబ్సిడీ రుణాలు అందలేదు. సబ్సిడీ రుణాల కొరకు గిరిజనులు, నిరుద్యోగులు ఎంతో మంది మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మేము ఒక ప్రభుత్వం నుంచి కొంత ఆర్థిక సాయం అందితే మా యొక్క జీవితాన్ని మేము బాగుపరుచుకున్నామనే ఉద్దేశంతోనే మరి ఈ యొక్క నిరుద్యోగులు చాలా నిరాశతో ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి ఈ యొక్క ప్రభుత్వము ఈ యొక్క రుణాలు మంజూరు చేయాలి. దీనికి సంబంధించింది కూడా అనేక రకాలుగా రాజకీయ పరంగా కానీ మరి యొక్క రుణాల పరంగా కానీ మరి గిరిజనులకు జరుగుతున్న అన్యాయాల గురించి కానీ ఈ యొక్క ధర్నాను మరి మహబూబ్ నగర్ జిల్లా నుండి దాదాపు పెద్ద మొత్తంలో మరి 26 తారీఖు నాడు హైదరాబాద్ చేరుకొని ఈ యొక్క లంబాడీల ధర్నాను విజయవంతం చేయాలి. లంబాడీల ఐక్యత అనేది మనం అందరం గురించి ఈ యొక్క ఐక్యతను చాటాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై లంబాడా. నెల 26న హైదరాబాదు ఇందిరా పార్క్ దగ్గర లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేర నిర్వహిస్తున్న మహాధర్నా సన్నాహక సమావేశానికి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు ముడావత్ రాము నాయక్ గారికి, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు చందర్ నాయక్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి నాయక్ గారికి, వారితో పాటు వివిధ మండలాల జిల్లాల అధ్యక్షులకు, కార్యదర్శులకు, సభ్యులకు అందరికీ రామ్ తెలుపుకుంటూ రేపు 26న మనం హైదరాబాదులో నిర్వహించే మహాధర్నా ఏదో ఒకరి స్వలాభం కోసం కాదు. ఏదైతే మనము 1997 సేవాలాల్ మహారాజ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మరోజు వీరన్న స్ఫూర్తితో మనము లంబాడీ హక్కుల పోరాటాన్ని స్థాపించి తండాలను గ్రామాల నుండి విడదీసి తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో మా తాండాలో మా రాజ్యం మనము 29 సంవత్సరాలుగా పోరాటం చేసి గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మనము ప్రత్యేక పంచాయతీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారి తర్వాత గత 2.5 సంవత్సరాల నాడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేవెళ్ల డిక్లరేషన్లో లంబాడీల సమస్యలన్నీ
అమలు చేస్తామని, అదేవిధంగా సేవలాల్ మహారాజ్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని, మైదాన ప్రాంత మన మాడ ఏదైతే ఒకప్పుడు మనకు మన్ననూరులో మాడ ఉండేనో అలాంటి మైదాన ప్రాంతంలో మాడాల మన సంస్థను ఏర్పాటు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆ లంబాడీల సమస్యలపైన 2.5 సంవత్సరాలు గడుస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నేటి వరకు మనకు సమస్యలే కాకుండా మన సమస్యలు చెప్పుకోవడానికి మనకు గిరిజన మంత్రి శాఖ కూడా మన లంబాడీలకు ఇవ్వకపోవడం ఎంతో బాధాకరమైన విషయం. ఇట్టి విషయాలపై మనమందరము పార్టీలకు అతీతంగా, ఇప్పుడు అన్ని పార్టీల్లో మనం ఉండొచ్చు, కానీ మన హక్కులైతే మనం సాధించుకోవాలి. పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో మనం అందరము కూడా పార్టీలకు అతీతంగా మే 26న ఇందిరా పార్కులో జరిగే లంబాడీ హక్కుల పోరాట సమితి మహాధర్నా కార్యక్రమానికి రాముల నాయక్ గారి మరియు ఇతర కమిటీ సభ్యుల నాయకత్వంలో మహబూబ్నగర్ జిల్లా నుండి అన్ని మండలాల నుంచి అధిక మొత్తంలో తరలి వచ్చి మన హక్కుల సాధనకై మహాధర్నాను విజయవంతం చేయాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాం. ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో జిల్లా అధ్యక్షులు ముడావత్ రామనాయక్ అధ్యక్షతన లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 26వ తేదీన చలో గిరిజన చలో ఇందిరా పార్క్ పేరు మీద ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ చంద్రనాయక్ గారు, గౌరవ సలహాదారు లక్ష్మణ్ నాయక్ గారు, యాదగిరి నాయక్ గారు, మండల నాయకులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, 2 విషయాలు. మనము ఒకటి ఆకలి అయితే అమ్మ అడగందే పోగిట పెట్టదు. కాబట్టి 2.5 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం టైం ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చేవెళ్ల డిక్లరేషన్లో గిరిజనులకు 12 హామీలు ఇచ్చింది. అవి ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఆ హామీలను నెరవేర్చాలని 2.5 సంవత్సరాలు ఈ రోజు ఇస్తారా రేపు ఇస్తారా అని ఎదురు చూసుకుంటూనే ఉన్నాం. ఒక సబ్సిడీకి సంబంధించిన లోన్లకు సంబంధించిన ఒక సబ్సిడీ రుణాలు రాలేదు. గత ప్రభుత్వంలో మధురైన సబ్సిడీలు గిటాగా రాలేదు. మనకు ఎస్టీ సప్లాన్ ఉంటుంది, ఈ సప్లాన్ కూడా రాలేదు. ఇది మొత్తము డైవర్ట్ చేసి వేరే దిక్కు ఈ నిధులనండి మళ్లిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, అయ్యా ఈ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ కాబట్టి మా జిల్లా నుండి నీకు ఓట్లేస్తే, గిరిజనులంతా ఓట్లేస్తే మీరు ఎమ్మెల్యే అయ్యారు. చాలా మంది ఈ జిల్లాలో లంబాడీలు ఓట్లేస్తేనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచిర్రు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ మా జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కరికిటంగా రాష్ట్ర స్థాయిలో ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇయ్యలేదు. అంటే గిరిజనులు అంటే ఇంత చిన్న చూపా? ఈ జిల్లా మహబూబ్ నగర్ జిల్లా వెనుకబడిన జిల్లా, ఇంకా వెనుకబడే ఇస్తారా? ఈ రాష్ట్రానికి నువ్వు ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నావు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినావు. మీ హయాంలోనే ఈ జిల్లాలో లంబాడీలకు న్యాయం చేయకుంటే ఇంకెప్పుడు న్యాయం చేస్తావు అని లంబాడీ హక్కుల పోరాట సమితి ప్రశ్నిస్తూ ఉన్నది. అందుకోసమే మిత్రులారా, ఈ నెల 26వ తేదీన ఇందిరా పార్కులో గిరిజనుల హక్కుల సాధన కోసం చలో ఇందిరా పార్క్ అనే ప్రోగ్రాంను పెట్టినాం. కాబట్టి మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా, మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందిగా, అడగాల్సిందిగా, మన నిరసన కార్యక్రమం ప్రభుత్వానికి తెలియజేస్తేనే, కనీసం మనం అడుగుతూనే ప్రభుత్వం మనకు ఈ సబ్సిడీలు ఇవన్నీ ఇస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. 2.5 సంవత్సరాలు అయిపోయాయి. ఇప్పటికైనా అడగకుంటే, ఇప్పటికైనా నిరసన తెలియజేయకుంటే ఇంకా ఈ 2 సంవత్సరాలు అయిపోతే ఈ రాజకీయం అయిపోతుంది, మళ్ళా ఎవరో కొత్త ప్రభుత్వం వస్తుంది. కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం పైన విపరీతమైన వ్యతిరేకత ఉన్నది. ఓట్లేసి మనం ఎక్కువ మంది లంబాడీలు ఓట్లేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాబట్టి అందుకోసం మనం అడుగుదాం,
ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం రండి. ప్రతి ఒక్కరూ ప్లాన్ చేసుకొని, ముఖ్యంగా జిల్లా కమిటీ అధ్యక్షుల వారికి, మన యాదగిరి నాయక్ గారికి, చంద్రన్నకు, మీ అందరికీ విషయం ఏంటంటే రేపు 26వ తారీఖు నాడు వచ్చే విధంగా కమిటీలనంతా సోషల్ మీడియాలో ప్రచారం చేసే విధంగా ఈ కరపత్రాలను ప్రతి తండాకు పోయే విధంగా చూడాలని, ఇక్కడ నుండి మహబూబ్ నగర్ నుండి పెద్ద ఎత్తున రేపు హైదరాబాద్ కు తరలి రావాలని చెప్పి, ఇది పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ సంఘానికి వ్యతిరేకం కాదు. ఇక్కడ ఉన్న అన్ని గిరిజన సంఘాలు, అన్ని పార్టీలకు సంబంధించిన గిరిజన లీడర్లు వచ్చి ఈ మీటింగ్ కి వచ్చే విధంగా కృషి చేస్తారని ఆశిస్తున్నాను. అదే కాదు, లంబాడ హక్కుల పోరాట సమితి అంటే ఇది పోరాట సంఘం. 1997లో ఏర్పడింది. అప్పుడు మా తండాలో మా రాజ్యం కావాలి, మా తండాల గ్రామాల నుండి వేరు చేసి మాకు ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు చేయాలని మనం పోరాటం స్టార్ట్ చేసినాం. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు 3000కు పైగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో ఈరోజు మన గిరిజన సర్పంచులు ఉన్నారు. లేదా తండాలను ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు చేయకుంటే ఎవరమైనా మనం సర్పంచులు అయ్యేటోళ్ళమా? ఏండో రిజర్వేషన్ ఉన్నతాన తప్ప మనం 3000 మందిని సర్పంచులం అయ్యేటోళ్ళమా? ఒకసారి మీరు ఆలోచించండి. జనాభా దామశ ప్రకారం ఆ రోజు మేమెంత మందివో మాకంత వాటా కావాలని మనం పోరాటం చేసినాం. జనాభా దామశ ప్రకారం గత ప్రభుత్వం 6% ఉన్న గిరిజన రిజర్వేషన్లు 10% రిజర్వేషన్ పెంచింది. కానీ కాంగ్రెస్ పార్టీ 12% రిజర్వేషన్ పెంచుతామని చెప్పింది, కానీ ఇప్పటివరకు పెంచలేదు. అదే కాదు, చాలా సంబంధించిన మన విషయాలు ఉన్నాయి. ఈ అన్ని మనం ఇందిరా పార్కులో అడుగుదాం, ఆలోచిద్దాం, అందరం కలిసికట్టుగా మనం ప్లాన్ చేసుకుందాం. కాబట్టి మీరందరూ ప్రతి గ్రామ పంచాయతీకి, కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామ పంచాయతీ, గిరిజనకు సంబంధించిన గ్రామ పంచాయతీలకు ప్రతి సంవత్సరం 25 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పటికి 2 సంవత్సరాలే ఒక్క గ్రామ పంచాయతీ గిడంగా ₹1 నిధులు కేటాయించలేదు. ఎట్లా అభివృద్ధి చేస్తాయి? కొత్త గ్రామ పంచాయతీలు కదా, దానికి గ్రామ పంచాయతీ భవనాలు కావాలి కదా, అక్కడ నిధులు ఇస్తేనే కదా ఆ తండాలు బాగుపడతాయి. మా సర్పంచులకు చెప్పండి, తండాల లంబాడ హక్కుల పోరాట సమితి వల్లనే మనకు తండాల ప్రత్యేక పంచాయతీ ఏర్పడింది, తండాలకు బాగుపడ్డాయి. ఇలా మీరు సర్పంచులు అయ్యారంటే దీని పోరాటం లంబాడ హక్కుల పోరాట సమితి కేసీఆర్ చేసింది. కాబట్టి మనం అందరం ప్రతి సర్పంచ్కి చెప్పండి, ప్రతి వార్డు మెంబర్కి చెప్పండి, ఇక్కడ నుండి పార్టీలకు అతీతంగా అందరం ముందుకెళ్లి ఈ ఇందిరా పార్క్ ధర్నాను విజయవంతం చేస్తామని చెప్పి ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, జై సేవాలాల్, జై మేరియమ్మ, జై లంబాడా, జై సేవాలాల్, థ్యాంక్ యూ.